కొంతమంది ఏ కారణం లేకపోయినా ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతూ ఉంటారు, అనవసరంగా ఆందోళన చెందుతూ ఉంటారు, అలాగే నీరసంగా ఉంది అని చెబుతూ ఉంటారు. కారణం లేకపోయినా నిరంతరం ఏదో జరిగిపోతుంది అనే భయం, అలాగే మితిమీరినటువంటి ఆందోళన, అలాగే ఆలోచన ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం, అలాగే కంగారు పడటాన్ని యాంగ్జైటీ న్యూరోసిస్ ఏమో అని అనుమానించాలి. ఈ యాంగ్జైటీ న్యూరోసిస్ అనేది ఒక మానసిక సమస్యగా చెప్పుకోవచ్చు. దీన్నే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అని కానీ, లేకపోతే ఆందోళన రుగ్మత అని కానీ, లేకపోతే యాంగ్జైటీ డిజార్డర్ అని కానీ పిలుస్తూ ఉంటారు. చాలామందికి ఈ సమస్య వారికి ఉన్నట్లు వారికే తెలియదు. ఏకాగ్రత లోపించటం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పడుతూ ఉండటం, అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా స్పందించడం వంటి లక్షణాలు ఇటువంటి వారిలో కనపడేటువంటి అవకాశం ఉంది. అలాగే కొంతమందిలో గుండె వేగంగా కొట్టుకోవటం, చేతులు కాళ్ళు వణకటం, లేకపోతే చెమటలు పడుతూ ఉండటం, అలాగే కండరాల నొప్పులు అనిపిస్తూ ఉండటం, అలాగే కొంతమంది త్వరగా అలసిపోయినట్లుగా అనిపిస్తూ ఉండటం, అలాగే నిద్రలేమి సమస్య వేధిస్తూ ఉండటం, అలాగే కొంతమందికి అయితే కడుపులో తిప్పడం వికారంగా అనిపిస్తూ ఉండటం, అలాగే కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపించడం వంటి లక్షణాలు కనపడేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి లక్షణాలు కనుక కనపడినట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి. పాత జ్ఞాపకాలు మననం చేసుకుని విచారం చెందడం తగ్గించుకుంటూ ఉండాలి. అలాగే నిరాశావాదాన్ని తగ్గించుకుంటూ ఉండాలి, ఆశావాదాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. నిద్ర బాగా పట్టే విధంగా చూసుకుంటూ ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదు. వ్యాయామం చేయటం మంచిది, అలాగే యోగా చేయాలి, అలాగే ధ్యానం చేయటం కూడా మంచిది. అలాగే టీ కాఫీలు, అలాగే కూల్ డ్రింక్స్, అట్లాగే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అధికంగా మాంసాహారం తీసుకోవడం తగ్గిస్తే మంచిది. మొబైల్ ఫోన్ వాడకం తగ్గించాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో మొబైల్ ఫోన్ చూడటాన్ని తగ్గించుకోవాలి. రోజుకు సరిపడా మంచినీళ్లు తాగాలి. అతిగా ఆలోచించకూడదు. ఏది ఏమైనా ఈ సమస్య కనుక ఎదురైనట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి.